గూగుల్ కూడా ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే వెతుక్కునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గర్వంగా ప్రతి ఒక్క ఆంధ్రలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా అమరావతి మా రాజధాని అనేటువంటి విధంగా తీసుకువెళ్ళినటువంటి నాయకుడే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని అంబటి రాంబాబు గారికి వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్లిస్తామని చెప్పి భరోసా కల్పించి వాళ్ళకి 1 సెంట్ భూమి ఇవ్వడానికి ప్లాట్లు అని చెప్పి పొలాలుగా మార్చినటువంటి దౌర్భాగ్య పరిపాలన వైసీపీ హయాంలో నడిచింది. ముఖ్యంగా ఈ రోజు చెప్తా ఉన్నాం, అరండల్పేట బ్రిడ్జ్ 2.8 కోట్లతో ఎలక్ట్రికల్ వర్కులు గాని, అలాగే 97 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం గాని, అలాగే కాంపెన్సేషన్ టీడీఆర్ బాండ్ల రూపేణా కార్పొరేషన్ ప్రతి ఒక్క అంశంలో కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఆలోచనతో అనేక సార్లు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకొని ఈ సమావేశాలు ఏర్పాటు చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు. మీరు ఎందుకు గత 5 సంవత్సరాల్లో ఒక్క ఓవర్